సంగం పీహెచ్సీ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా మలేరియా అధికారి ఎం సింహాచలం ఆదేశాల మేరకు స్థానిక వైద్యాధికారి డాక్టర్ అశోక్, సబ్ యూనిట్ ఆఫీసర్ షేక్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఏసీఎం 5% WP మందుతో ఫోకల్ స్ప్రేయింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హాస్టళ్లలో నివసించే విద్యార్థులను దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే ఫోకల్ స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే హాస్టల్, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియా, డెంగ్యూ తదితర దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సునీతమ్మ, స్టాఫ్ నర్స్ ఆమని, పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఎస్కే జలీల్ అహ్మద్, ఏఎన్ఎం అన్నమ్మ, హెల్త్ అసిస్టెంట్ టి మాధవరావు, ఆశా కార్యకర్త బుజ్జమ్మతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సంగం మండలం గురుకుల పాఠశాలలో హాస్టల్ అందు ఏసీఎం 5% WP స్ప్రేయింగ్ చేయడం జరిగింది. ఇది దోమల నివారణ కొరకు ప్రతి సంవత్సరము మనము స్కూల్స్ వేసవి కాల సెలవుల్లో మనము స్ప్రేయింగ్ చేయడం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. అందులో దాని భాగంగా మనము ఈ సంవత్సరము ఈరోజు గురుకుల పాఠశాలకు మొత్తం హాస్టలు, స్కూలు ఆవరణ మొత్తంలో ఈ యొక్క దోమల నివారణ కొరకు ఏసీఎం 5% WP స్ప్రేయింగ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన యొక్క పీహెచ్సీ స్టాఫ్, గురుకుల పాఠశాల సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.